హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఫుడీ హస్బెండ్ ఛానల్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా హస్బెండ్ చికెన్ గోంగూర తీసుకొచ్చారండి. వెరైటీగా ఏమన్నా చేయమన్నారు. సో నేను గోంగూర చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి ఎలా చూద్దాం రండి. స్కిన్లెస్ చికెన్ కేజీ తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా శుభ్రపరచుకుందాం. 2 నుంచి 3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న చికెన్ని ఫైనల్గా వాటర్ ఏం లేకుండా ఒక ప్లేట్లోనికి తీసుకోండి. శుభ్రపరచుకున్న చికెన్లో తగినంత ఉప్పు, కారం 2 నుంచి 3 స్పూన్ల వరకు పడుతుందండి. నూనె నేను ఇక్కడ 2 గరిటెలు వేసుకుంటున్నానండి. నూనె ఇక్కడ తక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మళ్ళీ మనం రైస్ తాలింపులో నూనె వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఉప్పు, కారం, నూనె ముక్కలకి పట్టే విధంగా కలుపుకోండి. ఈ 3 ముక్కలకి బాగా పట్టించి మ్యారినేషన్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కేజీ చికెన్కి గోంగూర 5 కట్టల నుంచి 6 కట్టలు పడుతుందండి. గోంగూరలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా బిర్యానీ రూపంలో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ గోంగూర చివర్లో ఉండే చిగురులు మాత్రం తప్పుకొని తీసుకోండి. వీటి వల్ల గోంగూర అనేది పుల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. కేజీ చికెన్కి 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకుందాం. చికెను మ్యారినేట్ చేసుకున్నది, గోంగూర, కొంచెం కొత్తిమీర, 1 టమాటో, ఈ 3 తీసుకుని మనం కుక్కర్లో వేసుకుందామండి. ముందుగా కుక్కర్లో చికెన్ వేసుకుందాం. గోంగూర కూడా తీసుకోండి. తర్వాత 1 టమాటో, 1 టమాటో, కొత్తిమీర వేసుకుందామండి. ఈ చికెన్లోకి వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో చికెన్లో వచ్చిన వాటరే సరిపోతుందండి. మనం మూత పెట్టుకుని కుక్కర్ విజిల్స్ వేయించుకుందాం. ఈ కుక్కర్ అనేది 3 నుంచి 4 విజిల్స్ అనేవి సరిపోతుందండి. బిర్యానీ కోసం ఒక హండీ పెట్టుకుని 1 చిన్న కప్పు నూనె వేసుకుందామండి. ఈ నూనె వేడెక్కాక పొడుగ్గా కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఫ్రైడ్ ఆనియన్స్ రూపంలో. ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి.
మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, ఆనియన్స్ అనేవి మాడిపోకుండా. మళ్ళీ మూత పెట్టండి. ఆనియన్స్ అనేవి ఈ రూపంలో ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీల్చుకుని మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోండి. ఇక్కడ స్పైసెస్ అనేవి తక్కువే పడతాయండి, ఎందుకంటే స్పైసెస్ ఎక్కువ వేస్తే మనకి గోంగూర ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. సో స్పైసెస్ తక్కువ వేసుకుని మరొకసారి మూత పెట్టుకోండి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర చికెన్ కూడా ఈ తాలింపులో వేసుకోవాలండి. ఈ గోంగూర చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇనిగిపోయే వరకు కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుందామండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ముక్క అది చెక్ చేసుకోండి. ఇక్కడే నేను 3 గ్లాసులు బాస్మతి రైస్కి గ్లాసున్నర చొప్పున నీళ్ళు తీసుకున్నానండి. ఈ ఎసరులో ఇప్పుడే ఉప్పు కూడా మనం వేసుకోవాలండి. ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టుకోండి. ఇప్పుడే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుందామండి. ఉప్పు చూసుకున్నాక మనం బాస్మతి రైస్ కూడా వేసుకుందామండి. బాస్మతి రైస్ వేసుకున్నాక అంతా ఒకసారి తిప్పుకోండి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం.
టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. రైస్ తిప్పుకుంటూ చూసుకోవాలి. ఈ స్టేజ్లో మంట అనేది చాలా సిమ్లో పెట్టుకోవాలండి. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ముక్క చూసారా, చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉడికిందండి. ఫిష్ చూడండి చాలా జ్యూసీగా ఉంటుంది. ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.